నరసరావుపేట కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మానమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ దేశంలో ఉండబడేటటువంటి ఎస్సీల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశంతో గత సంవత్సరం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఏదైతే ఒక సూచన చేసిందో ఈ దేశానికి ఎస్సీల్లో ఉండబడేటటువంటి ఎస్సీల 59 ఉపకులాల జనాభా లెక్కలు తేల్చాలని, వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించాలని, క్రిమిలేయర్ అమలు చేసేటటువంటి విషయంలో ఈ యొక్క ఎస్సీల్లో ఉండబడినటువంటి ఏ కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయో వాటిని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సూచన చేస్తే ఆ సూచనని ఒక డిమాండ్ లాగా, ఒక అమలు చేయాల్సినటువంటి ఆర్డర్ లాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు జాతీయ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్తో సంబంధం లేకుండా ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి జిల్లాలో ఎస్సీల స్థితిగతుల్ని పరిశీలించాలని, వెనుకబడినటువంటి వర్గాలను గుర్తించాలని ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి 26 జిల్లాల్లో పర్యటించకపోగా 13 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యి ఆ 13 జిల్లాల్లో కూడా ఎస్సీల్లో ఉండబడినటువంటి మాలలు ప్రధానంగా వన్ మ్యాన్ కమిషన్ అసలు ఈ రాష్ట్రంలో పర్యటించడానికి వీల్లేదు. వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ కమిషన్కి, జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధం లేకుండా వన్ మ్యాన్ కమిషన్ వేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాలలు వందల వేలాది లక్షలాది మంది ఫిర్యాదులు అందజేస్తే ఒంటెద్దు పోకడలతో ఈ రాష్ట్రంలో వన్ మ్యాన్ కమిషన్ ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికని ఆధారం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత ఎమ్మెల్యేలు అలాగే దళిత మంత్రులు 5గురితో కూడినటువంటి ఒక సబ్ కమిషన్ వేసిన తర్వాత 5గురితో కూడిన ఒక సబ్ కమిషన్ వేసిన తర్వాత హడావుడిగా ఈరోజు డిఎస్సిని కులాలకు అతీతంగా నిరుద్యోగులు వందల వేలాది మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే నిరుద్యోగులకి డిఎస్సిని అమలు చేస్తారని మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం నేడు 9 నెలల పైబడి గడుస్తున్నా కేవలం ఎస్సీలకు ఉండబడినటువంటి ఒక వర్గీకరణ విషయాన్ని అడ్డం పెట్టి డిఎస్సిని అమలు చేయకపోగా ఈరోజు ఆ డిఎస్సి విషయంలో ఎక్కడ ప్రజలు తిరగబడతారో, ఎక్కడ ప్రతిపక్షం గొంతెత్తి మాట్లాడుతుందోనని భయంతో హడావుడిగా ఈరోజు ఆ సబ్ కమిషన్ ఏదైతే వేసిందో ఆ సబ్ కమిషను ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ఆమోదిస్తున్నట్టు చేసినటువంటి నిన్న రాష్ట్ర కేబినెట్ ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ నివేదికను ఆమోదించిందని చెప్పిందో ఆ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మాన సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దళిత మంత్రులు ఉన్నారో, ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో ఈరోజు చంద్రబాబు ఈ తెలుగుదేశం పార్టీ అధినేత మాటలకి, ఆయన గొప్పలకి ఈరోజు భజన చేస్తూ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మాట్లాడినటువంటి మీరే చెప్తా ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో వన్ మ్యాన్ కమిషన్ చెప్తా ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం ఈరోజు వర్గీకరణ చేయడానికి మేము సిద్ధమయ్యామని చెబుతుంది. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం. మీకు అసలు పరిపాలన చేసే ధైర్యం ఉందా, పరిపాలన చేసే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం. 2014 సంవత్సరంలో రాష్ట్రం బైఫర్కేషన్ జరిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉండబడినటువంటి జనాభా లెక్కలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ విధంగా మీరు వర్గీకరణ అమలు చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని, ప్రధానంగా మానవులకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ నెల 20వ తేదీన మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా కనుక అమలు చేసే పరిస్థితి కనుక ఉంటే రాష్ట్రంలో ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం చేస్తాం చెప్తా ఉన్నాం. మాలలు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా గత 20 సంవత్సరాల పైబడి 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలుగా చేయడానికి కుదరదని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆనాడు. మీకు దమ్ముందా? కేంద్రంలో బీజేపీ ఉంది. ఈరోజు బీజేపీ కలయికతో ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేనని కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో మీరు పెట్టే దమ్ముందా? వర్గీకరణకి పెట్టండి. మీ చేతిలో అధికారం ఉంది కదా, పార్లమెంట్లో పెట్టి బిల్లు చేయండి. మేము ఇష్టమైన ఒప్పుకుంటా ఉన్నాం. ఓ పక్క కర్ణాటక రాష్ట్రంలో 15% ఉన్న రిజర్వేషన్ని 18% రిజర్వేషన్
తీసుకొచ్చి అక్కడ మాదిగలకు ఇబ్బంది లేకుండా అమలు చేస్తా ఉన్నారు. మీరు వెనకబడిన వర్గాలని చెప్తా ఉన్నారు. మీరు మాదిగలు ఇంకా ఆర్థికంగా సామాజికంగా దూరంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆర్థికంగా సామాజికంగా 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే రాజ్యాంగం మీరు ఇన్ని సంవత్సరాలు అమలవుతున్న నేపథ్యంలో వెనకబడడానికి కారణం మీ పాలకులు కాదని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మాలల్ని సైకోలుగా, ఈరోజు మాలల్ని ఓన్లీ ఒక మిగిలిన సమాజానికి శత్రువులుగా చిత్రీకరిస్తూ ఉంటే ఎందుకు రాజకీయ పార్టీలు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. మీరు మాలామాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి, మాలామాదిగలు ఈ రాష్ట్రంలో ఓటుపై ఉండబడేటువంటి జనాల్ని అధికారానికి దూరం చేయడానికి, సామాజికంగా అడగదొక్కడానికి, ఉన్న రిజర్వేషన్ ఎత్తివేయడానికి మతతత్వ పార్టీగా ముద్దబడినటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఇది. ఈ కుట్రలో భాగంలో మా సోదరులు మాదిగలు ఈరోజు మందాకృష్ణ నేతృత్వంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అమ్ముడుపోయి ఈ రాష్ట్రంలో వర్గీకరణకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మందాకృష్ణని ఆలోచనలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కబడ్దారు చెప్తా ఉన్నాం. అక్కడ తెలంగాణ ప్రభుత్వం 9% రిజర్వేషన్ మాదిగలకి ఇస్తే కాదు 11% కావాలి. అక్కడ రేవంత్ రెడ్డి సరిగ్గా అక్కడ అమలు చేయలేదని చెప్తున్నటువంటి మీరు ఇక్కడ 6.5% ఇస్తే ఎందుకు మీరు జిల్లా యూనిట్గా కావాలన్నటువంటి మీరు మరలా తిరిగి రాష్ట్ర యూనిట్కి ఎందుకు కావాలని అడుగుతున్నారో ఖచ్చితంగా మీ మాదిగ సోదరులకే చెప్పాలి. ఎందుకు చెప్పాలని అడుగుతున్నామంటే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఈరోజు వివిధ రూపాల్లో మీరు వెళ్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర యూనిట్గా చేస్తామని చెప్తే ఈ రాష్ట్ర యూనిట్గా చేసినటువంటి పరిస్థితుల్లో 26 జిల్లాల జనాభా లెక్కలు మీ దగ్గర లేనప్పుడు జనాభా లెక్కలు తేల్చే వరకు ఆగకుండా ఈరోజు హడావుడిగా ఆమోదం తెలిపినటువంటి విషయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా దూరం వెళ్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికైనా మారుకోండి. ఒంటెత్తు పోకడలతోటి మాలామాదిగల మధ్య, దళితుల మధ్య రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ఆలోచన కనుక కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తే ఖచ్చితంగా మీ పార్టీలతో మాలల పంతంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా మాలలను ఏకం చేస్తూ ప్రజాక్షేత్రంలో